భారతీయులకు ఇది ఒక షాకింగ్ న్యూస్. మన వాళ్ళు 8 లక్షల మంది అమెరికాలో అక్రమంగా ఉంటున్నారట. వారందరికీ సంఖ్యలేసి కాళ్ళు చేతులు కట్టిపడేసి ట్రంప్ వాళ్ళందరినీ కూడా తిరిగి భారతదేశానికి పంపిస్తున్నారు. ఎస్, ఆ బ్రేకింగ్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. అక్రమ వలసదారుల పైన ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్నారు. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద నిర్ణయం ఇది, అతిపెద్ద బహిష్కరణ ఇది. కాళ్ళు చేతులు కట్టేసి సంఖ్యలు వేసి అక్రమ వలసదారులని గెంటేస్తున్నారు ట్రంప్. భారత్కు చెందినటువంటి అక్రమ వలసదారులతో కూడినటువంటి ఒక మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ C-17 ఎయిర్ క్రాఫ్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన. వారంతా భారతీయులే. సుమారుగా 17,000 మందిని ఈ రోజుని మరి కాసేపట్లో సాయంత్రానికల్లా ఢిల్లీ ఎయిర్పోర్ట్లో వారంతా దిగబోతున్నారు. వీరంతా కూడా అక్రమంగా అమెరికాలో ఉంటున్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం అమెరికాకు చేరుకున్నారు. మెక్సికో బార్డర్ దాటేసి అమెరికాకు వెళ్ళిపోయారు. అమెరికాలో ఉన్నటువంటి 7 లక్షల మంది, సుమారుగా 8 లక్షల మంది భారతీయుల్ని త్వరలోనే ఇదే తరహాలో కాళ్లకు చేతులకు సంఖ్యలు వేసి తిప్పి పంపించేయబోతున్నారు. ఇప్పటికే ఇమిగ్రేషన్ అధికారులు 17,000 మందిని గుర్తించారు. ఆ 17,000 మందిని ఈరోజు C-17 మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా వారందరినీ తిరిగి పంపించబోతున్నారు. ఎయిర్పోర్ట్లో అందరి చేతులకి, మన భారతీయులందరి చేతులకి సంఖ్యలున్నాయి, కాళ్లకు సంఖ్యలున్నాయి. వారిని బంధించి ఒక రకంగా తిండి లేకుండా, నీళ్ళు ఇవ్వకుండా, కనీసం ఆ ప్లేన్లో కనీసం వారందరికీ ఊపిరి చెలపకుండా, ఊపిరాడకుండా ఏసీలు బంద్ చేసి వారందరినీ తిప్పంపే ప్రయత్నం చేస్తే మీరు చూడొచ్చు ఇక్కడ ఆర్టీవీ స్క్రీన్ పైన. ఇండియా 17,940 మందిని అక్రమ వలసదారులు గుర్తించినటువంటి ట్రంప్ వారందరినీ తిప్పి పంపుతున్నారు. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన. ఇండియా 17,940 మంది. జస్ట్ అత్యధికంగా హైతీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. 32,000 మంది హైతీ వ్యక్తులు ఉన్నారు. హైతీ దేశానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇక హోండూరస్ నుంచి 2,61,000 మంది అక్కడి నుంచి అత్యధికంగా ఉన్నారు. ఇక ఇండియన్స్ ఇప్పటివరకు ఇమిగ్రేషన్ అధికారులు 17,000 మందిని గుర్తించారు. మీకు ఫస్ట్ బాక్స్లో చూడొచ్చు C-17 మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ అక్కడ సిద్ధంగా ఉంది. కాళ్ళకి చేతులకి సంఖ్యలేసి ఇమిగ్రేషన్ అధికారులు అందరూ కూడా తీసుకొచ్చి ఆ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా తిరిగి ఇండియాకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ తరహాలో 17,000 మంది ఈరోజు పంపిస్తుంటే మొత్తం మీద 8 లక్షల మందిని గుర్తించారట. ఆ 8 లక్షల మంది కూడా త్వరలోనే రాబోతున్నారు. త్వరలో ఈ రకంగానే అందరినీ కూడా తిప్పి పంపించబోతున్నారు. అయితే ఈ వార్తల నేపథ్యంలో ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఏ క్షణం ఏం జరుగుతుందన్న ఒక ఉత్కంఠ రేపుతోంది. ఇండియన్లో ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు.